ఒక్కసారిగా ఈ ఫోటో చూడంగానే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఈ మహిళ ఒకేసారి 10 మంది పిల్లలకి జన్మనిచ్చేలా ఉంది అనిపిస్తుంది కదా. కానీ ఆ ఫోటో వెనక ఉన్న నిజం మరొకటి. డైటింగ్ అనేది మనలో చాలా మందికి కష్టతరమైన విషయం. డైటింగ్ చేద్దామని ఎంత అనుకున్నా గానీ అంత ఎక్కువగా తినేయాలనిపిస్తూ ఉంటుంది. మెక్సికోలో నివసించే 26 సంవత్సరాల మహిళ డైటింగ్ లో ఉంది. ఆమె యొక్క కాలు చేతుల మీద ఆమె డైటింగ్ యొక్క ప్రభావం చూపిస్తుంది. కానీ పొట్ట మాత్రం లావుగా కనిపిస్తుంది. ఇంతకీ ఆమె యొక్క కడుపు రోజు రోజుకి పెరగడం మొదలవుతుంది. అసలు ఆమె పొట్టకు ఏమైంది? ఆమె ప్రెగ్నెంట్ గా ఉందా లేదా ఎక్కువ తినడం వల్ల పొట్ట అలా వచ్చిందా? అసలు ఆ ఫోటో వెనకాల ఉన్న కారణం ఏంటి అన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విషయంలోకి వెళ్దాం. ఆమె ఒక కడుపు కంటిన్యూగా పెరగడం మొదలైంది. అప్పుడు ఆమె తాను ప్రెగ్నెంట్ గా ఉన్నానేమో అనుకుంది. కానీ నిజానికి ఆమె ప్రెగ్నెంట్ గా లేదు. అసలు ఆ పొట్ట ఎందుకు వచ్చిందో దాని యొక్క కారణం ఇంకా భయంకరంగా ఉంటుంది. పొట్ట అలా పెరగడంతో ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీయించుకుంది. మరియు డాక్టర్ కి ఏమని చెప్పిందంటే తాను ఆ పొట్ట కారణంగా నడవలేకపోతున్నాను, ఏ పని చేయలేకపోతున్నానని చెప్పింది. అంతేకాకుండా ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారుతుందని చెప్పింది. డాక్టర్ ఆమెను వెంటనే మెక్సికోలోని జనరల్ హాస్పిటల్ కి తరలించాడు. ఆ మహిళకి అనేక టెస్టులు, స్కాన్లు చేయబడ్డాయి. స్కానింగ్ చేసిన తర్వాత అందులో ఉన్న దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె యొక్క కడుపులో ఒక పెద్ద ట్యూమర్ ఉందని తెలుసుకున్నారు. అది ఎంత పెద్దగా అయిందంటే ఆ ట్యూమర్ ప్రభావం ఆమె యొక్క కడుపులోని బ్లడ్ వెసల్స్ మీద కూడా పడ్డాయి. ఆ ట్యూమర్ కారణంగా ఆమె యొక్క గుండె కూడా సరిగ్గా పనిచేయడం లేదని డాక్టర్లు చెప్పారు. సడన్ గా ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందని అని చెప్పారు. అందుకోసమే డాక్టర్లు అప్పటికప్పుడే ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు ఆ ట్యూమర్ 36 కిలోల వరకు పెరిగింది. డాక్టర్స్ ఆమెను ఆపరేషన్ చేద్దాం అనుకున్నప్పుడు వారి దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది ఆ ట్యూమర్ లో ఒక రంధ్రం పెట్టి ఆ ట్యూమర్ ని బయటికి తీయాలి. ఆ తర్వాత మిగిలిన దాన్ని ఆపరేషన్ చేసి బయటికి తీయాలనుకున్నారు. మరొక ఆప్షన్ ఏంటంటే వారు ఒక్కసారిగానే మొత్తం ట్యూమర్ ని బయటికి తీసేయాలి. ఎందులో తక్కువ రిస్క్ ఉంటుందో ఆ ఆప్షన్ ని వారు ఎంచుకున్నారు. అప్పుడు ఆ మహిళని అడిగినప్పుడు ఆమె ఒక్కసారిగానే ఆ ట్యూమర్ మొత్తం తీసేయమని చెప్పింది. అది రిస్కీగా ఉంటుంది కానీ సేఫ్ కూడా అదే. ట్యూమర్ ని ఒక్కసారిగా తీయాలన్నా గానీ అనేక సమస్యలు డాక్టర్లకు ఎదురయ్యాయి. ఎందుకంటే ట్యూమర్ యొక్క పొర 1 మిల్లీమీటర్ కంటే చాలా సన్నగా ఉంది. మరి ఆపరేషన్ చేసేటప్పుడు ఏ మాత్రం తగిలినా అది తెగిపోతుంది. ఒకవేళ అలా తెగిపోతే దాంట్లోని మొత్తం లిక్విడ్ మొత్తం శరీరం అంతా చేరిపోతుంది. కానీ ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా మారింది. ఆపరేషన్ లో ఏ మాత్రం ప్రాబ్లం లేకుండా సక్సెస్ఫుల్ గా ఆ ట్యూమర్ ని ఆమె నుండి తీసేశారు. చాలా తొందరగానే ఆమె యొక్క పొట్ట సాధారణ ఆకారంలోకి వచ్చేసింది. ఇప్పుడు ఆ మహిళ చాలా ఆరోగ్యంగా ఫీల్ అవుతుంది. సర్జరీ తర్వాత మహిళని కేవలం 2 రోజుల వరకే హాస్పిటల్లో ఉంచారు. ఆ తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఆమె బయటికి వచ్చినప్పుడు ఆమె యొక్క బరువు 36 కిలోలు తగ్గింది. అంటే 36 కిలోల ట్యూమర్ ని ఆమె యొక్క కడుపులోంచి తీశారు. చూశారు కదా మెక్సికోలోని మహిళ యొక్క విషాదకరమైన స్టోరీ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.